ఈ విషయంలో బాధపడాలో, సంతోషించాలో తెలవడం లేదు. మనమొకటి తలిస్తే దెయ్యం ఒకటి తలుస్తది అంటారు కదా! ఈ మధ్యనే బిజినెస్ అనేది స్టార్ట్ చేసినాను. ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. వచ్చిన ఆర్డర్స్‌ని మంచిగా చేసి ఇస్తున్నాను. సరే కొంచెం బిజినెస్ అన్నది గ్రో అవుతుంది. కస్టమర్స్ కూడా పెరుగుతున్నారు అనుకునేటప్పటికైతే మేమున్న గల్లీలో అయితే వాటర్ ప్రాబ్లమ్ ఎక్కువ ఉంది. దీనివల్ల రూమ్ చేంజ్ అవ్వవలసి వస్తుంది. సో, మేము వేరే చోటకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇక్కడున్న కస్టమర్స్‌ని అక్కడికి పంపించమంటే మళ్ళీ లాంగ్ అయితది. చాలా లాంగ్. ర్యాపిడో సర్వీస్ యూజ్ చేసుకోవాలి. ర్యాపిడో సర్వీస్ యూజ్ చేసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ అన్నవి పడతాయి. షిప్పింగ్ ఛార్జెస్ మనమే పెట్టుకుని 250 తీసుకుంటే ఇంకా మనకేముంటది అన్నట్టు ఆలోచిస్తుంటే ఒకవేళ షిప్పింగ్ ఛార్జెస్‌ని కస్టమర్స్ పెట్టుకోమంటే మీకు 250 ఇచ్చేసి షిప్పింగ్ ఛార్జెస్ మేము పెట్టుకోవాలని మాట్లాడతారు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఈ రూమ్ చేంజ్ కాకపోతే వాటర్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువ ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నామన్నమాట. సో, అక్కడ కస్టమర్స్ ఉండరని కాదు. ఏమో కొత్తగా వెళ్తున్నాం కదా! మళ్ళీ మనం పికప్ అవ్వడానికి ఎంత టైం పడుతది. ఇక్కడైతే రిపీట్ కస్టమర్స్ ఉన్నారు. తెలిసిన వాళ్ళు వస్తున్నారు. బ్యానర్స్ చూసి కాల్ చేస్తున్నారు. ఇంకా కొత్త ఏరియాలోకి వెళ్ళిన వెంటనే మనం ఏమీ చేయలేం కదా! ఎటువంటి ఏరియా ఏంటి, ఆ ఏరియాలో ఎవరు ఏంటి అన్నీ కొంచెం మనకి తెలుసుకోవడానికి టైం పడుతది. సో, ఈ విధంగా ఉంది. 8 ఇయర్స్‌గా మేము ఈ బిల్డింగ్‌లోనే ఉంటున్నాం. ఈ గల్లీలోనే ఉంటున్నాం. 8 ఇయర్స్‌గా ఉంటున్నాం కాబట్టి అందరూ తెలుసు. అలాగే రిపీట్ కస్టమర్స్ వస్తున్నారు. ఏదో అలా అలా నడుస్తుంది. అటువంటప్పుడు సడన్‌గా ఇక్కడ వదిలేసి వేరే చోటికి వెళ్ళి వేరే కస్టమర్స్‌ని గెయిన్ చేసుకోవాలంటే చాలా టైం పట్టేస్తది. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అదే ఆన్లైన్ బిజినెస్ అయితే మనం ఎక్కడున్నా మనకి కొరియర్స్ అన్నవి వచ్చేస్తాయి. నాకు ఎక్కువగా ఆన్లైన్లో కన్నా ఆఫ్లైన్లోనే ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే నేను అక్కడక్కడ ఫ్లెక్స్లు అన్నవి కట్టించుకున్నమాట. సో, వాటి మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి నాకు సారీస్ తీసుకొస్తున్నారు. ఆన్లైన్ ఆర్డర్స్ చాలా తక్కువ వచ్చాయి ఇప్పటివరకు అయితే. ఎక్కువగా ఆఫ్లైన్ ఆర్డర్సే వచ్చినాయి. ఇలా తెలిసిన వాళ్ళ నుండి అలాగే బ్యానర్స్ చూసి కాల్ చేసిన వాళ్ళే నాకు ఎక్కువగా తీసుకువచ్చారు. అటువంటప్పుడు వాళ్ళకి దగ్గరలో ఉంటేనే తీసుకొస్తారు. కానీ అంత దూరంగా ఉండి మీరు ర్యాపిడో చేయండి, లేదా మీరు కొరియర్ చేయండి, మీరు ఈ ఛార్జెస్ ఇవి పెట్టుకోవాలంటే వాళ్ళు కూడా ఇబ్బంది పెడతారు కదా! ఏంటి ఈ సారీకి ఇంత తీసుకుంటున్నారు, మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ మేమే పే చేయాలా, అవసరమైనంత పెట్టి చేయించుకోవడం అనుకుంటారు. అదే షిప్పింగ్ ఛార్జెస్ లేకుండా దగ్గరికి వచ్చి వెళ్తే షిప్పింగ్ ఛార్జెస్ లేవు కదా, తక్కువే కదా అని చెప్పి అయితే తీసుకొస్తారు. సో, మనం కూడా కస్టమర్ వైపు ఆలోచించాలి. అన్నీ మన వైపే కాకుండానే. వాళ్ళు కూడా మాకు ఒక రూపాయి తక్కువకి వస్తే బాగుండు అని వాళ్ళు అనుకుంటారు. మనం కూడా మనకి ఒక రూపాయి ఎక్కువ వస్తే బాగుండు అనుకుంటారు. అటువంటప్పుడు ఇద్దరు నష్టపోకుండా సమానంగా చూసుకుని చేసుకుంటేనే బిజినెస్ అన్నది వెదరికి వెళ్తుంది కదా! సో, నాది ఇప్పుడు ఏది చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఇక్కడ ఉన్నని చెప్పి నేను తక్కువగానే చేశాను. అలాగే తక్కువగా చేస్తున్నానని ఆర్డర్స్ వచ్చాయి. ఇప్పుడు ఇది వదిలి వెళ్ళి షిప్పింగ్ ఛార్జెస్ పే చేయండి అని చెప్తే ఇక కస్టమర్స్ ఏమనుకుంటారు ఏంటని కూడా నాకు చాలా బాధగా భయంగా ఉంది. నేను ఏదో సాధించుదాం అనుకున్నాను కానీ ఏదో సాధించలేకుండా ఉండిపోతున్నాను అనిపిస్తుంది.